శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భండాసురవధ. అగస్త్యుడనెను, ఓ హయగ్రీవ మహాప్రాజ్ఞ, మంత్రిని బలమును వర్ణించితివి, యుద్ధమున చేసిన విషంగవధను వర్ణించితివి. ఇక రణచక్రమున శ్రీదేవి పరాక్రమం వినదలిచి తిని. సోదర మరణం చూసి దుఃఖంతో భండాసురుడు ఏమి చేసెను? అతని రణ ఉత్సాహం ఇట్టిది, ఎవరితో యుద్ధం చేసెను? చంపబడిన సోదరులు పుత్రులు కల అతనికి సహాయకులుగా ఎవరు ఉండిరి? హయగ్రీవుడనెను, ఓ మహాప్రాజ్ఞ అగస్త్య, ఈ లలితా చరితం వినుము. ఇది సర్వపాపాలు నశింపచేయునది, పుణ్యమైనది, అనిమాది గుణములనిచ్చినది. విశుద్ధునకు సంబంధించిన అయన ప్రారంభ కాలమందు విషవత్తు అనగా రాత్రి పగలు సమానముగా ఉన్న రోజు. పుణ్య సమయాలందు 5 పర్వములందు ఈ చరితము సిద్ధిని ఇచ్చెను. సర్వపాపములను పోద్రోలును, కీర్తిని ఇచ్చెను. అప్పుడు రణమున తన సోదరులిద్దరూ చంపబడట విని భండాసురుడు మిక్కిలి దుఃఖితుడై ఏడ్చెను. చెదిరిన తల వెంట్రుకలు కలవాడై భూమిపై మూర్ఛిల్లి పడెను. సోదర మరణమున కృషించిన వాడై ఏమాత్రము ఓదార్పు పొందలేదు. మరల ఏడుస్తూ కుటిలాక్షుని చేత అనేక పర్యాయాలు ఓదార్చబడుచు శోకంతో ఉండియూ కోపం పొందెను. పాలము అతి క్రూరంగా ఉండెను. బొమ్మబడులు తిరుగుచు భయంకరముగా ఉండెను. కన్నులు నిప్పుల వలె ఎర్రగా అయ్యెను. నల్ల నాగుపాము వలె బుసకొట్టుచుండెను. వేగంగా మాటిమాటికి కరవాలికను తాకి విదల్చుచుండెను. ఉత్పాత మేఘాల వలె కోపంతో హుంకరించుచుండెను. వెంటనే సేనాపతి అయిన కుటిలాక్షునితో ఇట్లనెను, యుద్ధమున తన చూపు మాత్రానే బలాత్కారంగా ఆ సోదరులు పుత్రులు వేల కొలది సేనానాయకులు ఈమెచే చంపబడిరి. ప్రమత్తైన ఈ స్త్రీ యొక్క కంఠం నుండి వెడలిన రక్తధారలచే భ్రాతృపుత్ర మహాశోకమనే అగ్నిని నేను చల్లారుస్తాను. కుటిలాక్ష, నీవు వెళ్ళము, సేనను సిద్ధం చెయ్యము అని చెప్పి వజ్రపాతమును కూడా సహించినట్టి కవచం తొడిగి భుజముల మధ్యన వీపున 2 అమ్మల పొదలు కట్టుకుని గొప్పనైన నారీ ఝుంకారంతో కఠినమైన ధనువు తిప్పుచు ప్రళయ కాలాగ్ని వలె కోపించిన వాడై తన పురం నుండి బయలుదేరెను. పురద్వారాన ఉంచబడిన తాళ జంగాదులు 4 శస్త్ర సమూహాలను కవచాలు ధరించి యుద్ధతులైన వారై అతన్ని వెంబడించిరి. కుటిలాక్షుడు మొదలగు 35 మంది సేనానాయకులు తోడు వెళ్ళిరి. కోపించిన సర్వసేనాపతీంద్రుడైన కుటిలాక్షుడును కలిసిన భండాసురునితో దీప్తమైన ఆయుధములు కలవారు, దీప్తములైన కేశములు కలవారు, ఉదాప్తములైన రోమాంచములు కలవారు వెళ్ళిరి. 2085 అక్షౌహిణుల సైన్యం ఒకే హేళలో శత్రువులను చంపుటకు భండాసురుని వెంబడించింది. సర్వసైనిక సంకులుడై భండాసురుడు బయలుదేరగా అచట శూన్యక నగరాన ఒక స్త్రీ మాత్రమే మిగిలింది. భండాసురుడెక్కిన రథం అభిలము అను పేరు కలది. మహారథం 1000 వాహనాలుగా ఉన్న సింహములతో ప్రకాశించింది. దాన్ని రణోద్ధతుడైన భండాసురుడెక్కెను. విశేషించి మండుచున్న జ్వాలలు గల ప్రళయ కాలాగ్ని వలె ప్రకాశిస్తూ చంద్రహాస సమమైన ఆకారం కలిగి అతడు ధరించిన ఘాతకమును ఖడ్గం యుద్ధానికి త్వరపడెను. ఇటు అటు కదులుతున్న సేనల వల్ల ధూళి పైకి ఎగసింది. అది ఆ సేనల భారం భరించలేక ఆకాశానికి పయనమైన భూమియా అన్నట్లు ఉన్నది. కొందరు భూమి చాలని వారై ఆకాశ మార్గమున కదిలిరి. కొన్ని రథములు కొందరి భుజములపై ఎక్కి కదిలినవి. దిక్కుల్లో కాని భూమండలాన కాని చివరకు ఆకాశాన కాని ఆ సేనలు ఇమడలేదు. ఒండరులను రైచు ఒండర్లు పీడించుచు దుఃఖముగా కదిలిరి. కొందరు మిక్కుటమైన సేనలతో సంయుద్ధం చెందిరి. కొందరు రథచక్రాలతో పొడియేరి. కొందరు ఏనుగుల పాదాలతో త్రొక్కబడి భూమిపై పడిరి. ఈ విధంగా సర్వసైనికులతో కదులుతున్న భండాసురుని చేత వజ్రఘోషతో సమానమైన మేఘనాదం చెయ్యబడింది. భండాసురుని ముఖం నుండి వెలువడ్డ ఆ కఠోర సింహనాదంతో జగమంతా బద్దలైంది. సముద్రాలు ఎండినవి, సూర్యచంద్రులు పారిపోయిరి. నక్షత్రాల ఆకాశం నుండి పడినవి, భూమి ఊగసాగెను. దిగ్గజములు భయం చెందినవి, దేవతలు మూర్ఛిల్లిరి. శక్తుల గరము అకస్మాత్తుగా వచ్చిన భయంతో వివశమైంది. అతి కష్టంగా యుద్ధ మధ్యాహ్న ప్రాణాలు ధరించుచుండిరి. శక్తుల భయంచే జార విడిచిన ఆయుధాలను మరలా ధరించిరి. వహ్ని ప్రాకార వైలం ప్రశాంతమై మరలా లేచింది. భండాసురుని సింహనాదం చేతను, సేనానాయకుల ధనుష్టంకారముల చేతను, యోధుల అరుపుల చేత జగమంతా శబ్దమయమైంది. ఆ మహానాదం చేత భండాసురుడు బయలుదేరినని నిశ్చయించి శ్రీ లలితాదేవి స్వయంగా యుద్ధం చేయుటకు బయలుదేరడం. భండాసురునితోడు యుద్ధం తక్కిన శక్తులకు అవశ్యమని గమనించింది. స్వయంగానే యుద్ధోద్యోగానికి పోనింది. ఆమె యొక్క మహాభివృద్ధి గల చక్రరాజరథం కదిలింది. దానికి 4 వేదములు, మహాచక్రాలు, 4 పురుషార్థాలు, అభయము, ఆనందమే ధ్వజం కలది. 9 పర్వములు కలది. ఆనవ పర్వములందు దేవులు
బాణం ఎక్కుపెట్టి లాగిపట్టిన గురుధనువులు కలవారి సంసిద్ధంగా ఉన్నారు. వారు పరార్థ సంఖ్య కంటే మించిన పరివారంతో సమృద్ధంగా ఉన్నారు. వీరిచే అన్ని పర్వస్థానములందలి దిక్కులందును రథం రక్షించబడుతున్నది. ఆ రథం 10 యోజనాల ఎత్తైనది, 4 యోజనాల విస్తారం కలది. అట్టి మహారాజ్ఞి యొక్క చక్రరాజమైన రథశ్రేష్టం ముందుకు కదులుచూ ప్రకాశించెను. ఈ విధంగా సేవించబడిన ఆ రథం దండనాథైన శ్యామచేత కదిలింది. బాలగేయ చక్రరథమును ముందుగాను, కిరిచక్ర రథాన్ని వెనుకను కదిలించెను. నరులు, సింహాలు, ఒంటెలు, సర్పాలు, మృగాలు, పక్షులు, గుర్రాలు, ఏనుగులు, భేరుండములు, సరభములు, పులులు, గాలిని ఎదిరించి పరుగెడు ఇర్రి వంటి మృగములు, ఇటువంటి మరికొన్ని మృగములు, ఇటువంటి వేల కొలది వాహనాలతో ఇతర శక్తులు కూడా కదిలిరి. కింద మీద బహుప్రకారంలో వ్యాపించిన శక్తులు మాటిమాటికి భండాసుర వధకై ఉద్యుక్తులగుచున్నారు. వహ్ని ప్రకార చక్రం యొక్క ద్వారమండలం 1 యోజనం పొడవు విస్తారములు కలిగి ఉన్నను సేనాపతికి చాలలేదు. జ్వాలామాలినిక అను నిత్యాశక్తి సైన్యాలు బయలువెడలటకై ద్వారం మిక్కిలి విస్తారంగా తెరిచెను. ఆ తర్వాత జగన్మాతయు మహాభివృద్ధియు కలగదియు ప్రతాపవంతురాలు అయిన మహారాజ్ఞి అగ్నిపురం నుండి వరద్వారం గుండా బయలువెడలను. దేవదందుపులు మోగినవి, పుష్పవర్షాలు కురిసినవి. ఆ పెద్ద ముత్యముల గొడుగు ఆకాశాన్ని ప్రకాశింపచేయునదిగా కనబడెను. లలితా సైన్యాన జయశ్రీ సూచకంగా నిర్మల శాంతములైన నిమిత్తములు సంభవించి శత్రు సైన్యాన మాత్రం ఉత్పాతాలు కలిగించినవి. ఆ తర్వాత ఉభయ సేనలకు యుద్ధం జరిగింది. ప్రసరించు బాణాలతో ఒక సమూహంగా యుద్ధభూమిపై చిమ్మ చీకట్లు కప్పబడ్డాయి. గజ సమూహాలు చంపబడుచుండెను. వాని నుండి రక్తబిందువులు ప్రసరించుచుండెను. రాక్షసుల శిరముల పైకప్పుగా ఉన్న తెల్లగొడుగులు హరించబడుచున్నవి. దిక్కులు కాని, ఏనుగులు కాని, భూమి కాని వేయేల ఏమీ కనబడటలేదు. కేవలం అచట అంతటా వ్యాపించి కప్పిన ధూళి కనబడుతున్నది. యుద్ధం చేయుచున్న ఉభయ సేనల రక్తం ఒక నది అయి ప్రవహించింది. తలలు తెగి నాట్యమాడుచున్న మొండెములు ఒడ్లలో కుప్పతెప్పలై చేరుట చేర్చట వృక్షములనవి ఆవిష్కరించినట్లున్నవి. రాక్షసుల తల వెంట్రుకల గుంపులు నాచుగా ఉండి ఆ నదిని కోమలం చేసింది. తెగిపడిన వెళ్ళగొడుగులు ఆ నదికి తెల్ల కమలం వలె ప్రకాశిస్తున్నవి. చక్రములచే తెగిపడ్డ ఏనుగు పాదములో ఆ నదిలో తాబేళ్ల వరుసల వలె శోభిల్లుచున్నవి. శక్తులచే ఖండించబడిన మహారాక్షసుల గళములు చెక్కిళ్లను ఆ నదిలో గండశిలలుగా దొరలుచున్నవి. కాండములు తెగిపడిన సైనికుల చామరములో ఆ నది నురగల వలె శోభిల్లుతున్నవి. వాడి అయిన కత్తులు అనే తీగల గుంపులతో దట్టముగా చేయబడ్డ తీర ప్రదేశములు కలిగి ఉన్నవి. మృత రాక్షస వీరుల కండ్ల వరుసలు మౌక్తిక సంపుటం వలె ప్రకాశిస్తున్నవి. ముత్యాల మూటల వలెను, ముక్తిస్థానం వలెను రాక్షసుల 100 కొలది వాహన సమూహాలన్నీ ఆ నదిలో మొసళ్ల వలె, మీనముల వలె, ముక్తిస్థానముల వలె ప్రకాశిస్తున్నవి. ఈ విధంగా యుద్ధం చేయుచున్న ఉభయ సేనల రక్తనిధి ఒక నది వలె ప్రవహిస్తున్నది. ఈ విధంగా 4వ రోజున ప్రాతకాలాన మొదలుకొని 2వ జాము వరకు మృత్యు భయంకరమై ఉభయ సేనల మధ్య జరిగెను. ఆ తర్వాత భండాసురునికి లలితాదేవితో యుద్ధమయ్యెను. అస్త్ర ప్రత్యస్త్రముల సంక్షోభంతో దిక్కుల తటములు దొమ్మిగా అయినవి. దిక్కులు విడివిడిగా తెలియనంతగా కలిసినవి. ధనవుల నారీ ఠంకారముల చేతను, హుంకారముల చేతను రణము మిక్కిలి భయంకరముగా ఉన్నది. లలితాదేవి యొక్క చేతి నైపుణ్యాన ప్రాణహారి బాణములు అమ్ముల పొది అను ముఖం నుండి ప్రయోగించబడుచున్నవా లేక ధనువు నుండి ప్రయోగించబడుచున్నవా అని అనిపిస్తున్నది. ఆ వేగమున ఏదీ స్పష్టంగా తెలియట్లేదు. ఓ అగస్త్య, యుద్ధంలో ఆమె శరప్రయోగ నైపుణ్యమంతా చెప్పెదను వినుము. ఆమె బాణం ఎక్కుపెట్టినప్పుడు ఒక్కటిగానే ఉండును. ధనుసు నుండి విడివడినప్పుడు 10 బాణాలగును. పోవునప్పుడు 100 అగును. ఇక దైత్య సైన్యాన్ని చేరినప్పుడు 1000 బాణాలుగా అగును. దైత్యుల శరీరాలను తాకినప్పుడు ఆ బాణాలు 1,000,000 సంఖ్యలై తాకును. మహారాజ్ఞి అయిన లలితాదేవి తన బాణముల చేత గాఢాంధకారం సృజించింది. ఆకాశం బద్దలు కొట్టింది. తర్వాత ప్రచండుని యొక్క మర్మములు ఛేదించింది. తర్వాత భండాసురుని కన్నుల కోపంచే ఎర్రనైనవి. వాడు మహేశ్వరిపై శరజాలం వర్షించెను. వాడు అంధతామిశ్రమను అస్త్రాన్ని ప్రయోగించెను. జగదంబ దాని నివారణంకై గాయత్రి అస్త్రాన్ని సృజించి ప్రయోగించెను. భండడు శక్తుల దృష్టి వినాశకరమైన అంధాస్త్రం సృజించి ప్రయోగించెను. లలితాదేవి విశ్వావసువను అస్త్రంతో వాని మదమును పోగొట్టెను. కోపించిన భండాసురుడు గొప్పనైన అంతకాస్త్రంను సృష్టించి ప్రయోగించెను. లలితాదేవి మహామృత్యుంజయాస్త్రంతో దాన్ని నశింపచేసెను. భండడు సర్వాస్త్ర స్మృతి పేరు గల అస్త్రాన్ని ప్రయోగించెను. చక్రేశ్వరి అయిన లలితధారణ అను అస్త్రంచే మేధాను అస్త్రంన దాని బలమును నశింపచేసెను. శక్తులకు
భయమును కలుగచేయుటకు భండుడు భయాస్త్రం ప్రయోగించెను. అంబిక అభయంకరమైన ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఆ భయం నివారించెను. భండాసురుడు శక్తిసేనల్లో మహారోగాస్త్రం ప్రయోగించెను. దానివల్ల రాజయక్ష్మ మొదలగు వేల కొలది రోగాలు శక్తిసేనలో కలిగినవి. దాని నివారణ సిద్ధికై లలితా పరమేశ్వరి నామత్రయ మహామంత్ర మహాస్త్రం ప్రయోగించెను. అప్పుడు బాణం నుండి అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు బయలుదేరి హుంకారమాత్రాన అన్నింటికై నియోగించబడి తమ స్థానాలకు వెడలినవి. భండాసురుడు ఆయుర్నాశ అస్త్రం ప్రయోగించెను. అప్పుడు బాణం నుంచి అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు బయలుదేరి హుంకారమాత్రాన రోగాలను దహించి ముదమును పొందించెను. వారు మహేశ్వరికి నమస్కరించి ముల్లోకాల్లో ఆమె భక్తుల రోగాలు నశింపచేయుటకై నియోగించబడి తమ స్థానాలకు వెడలిరి. భండాసురుడు ఆయుర్నాశాస్త్రం ప్రయోగించెను. దానికి కాళసంకర్షిణి అను అస్త్రమును దేవి ప్రయోగించెను. భండాసురుడు గొప్పనైన మహాసురాస్త్రం సృజించి ప్రయోగించెను. దాని నుంచి వేల కొలది మహాకాయులు, మహాబలులైన మధువు, కైటభుడు, మహిషాసురుడు, ధూమ్రలోచనులు, చండముండాది రాక్షసులు పుట్టిరి. చిక్షుభుడు, చామరుడు, రక్తబీజ రాక్షసుడు, శంభుడు, నిశంభుడు, మహాబలులనియు కాళకేయులు, ధూమ్రం నడవారు మరికొందరు అస్త్రం నుంచి బయలుదేరి. వారందరూ రాక్షస శ్రేష్ఠులు. వారు తమ కఠినములైన శస్త్ర సమూహాలతో శత్రుసేనను మర్దించిరి, భయంకరంగా గర్జించిరి. దైత్యులచే మర్దించబడిన సేనాశక్తులు హాహా అని అరుస్తూ వేగంగా రక్షించుము రక్షించుము అని లలితాదేవిని శరణం పొందిరి. అంత దేవి మిక్కిలి కోపించినదై కోపంతో పెద్దగా అట్టహాసం చేసెను. ఆ అట్టహాసం నుండి దుర్గా అను ఒక యశస్విని బయలుదేరింది. ఆమె సమస్త దేవతేజములతో నిర్మించబడిన విశ్వరూపిణి. ఆమెకు శూలముని ఇచ్చెను, చక్రి చక్రమునిచ్చెను, వరుణుడు శంఖమునిచ్చెను, అగ్ని శక్తిని ఇచ్చెను, మహాయుద్ధానికై మరుతు ధనువును, అక్షయ తూనీరాలను ఇచ్చెను, వజ్రాయుధమిచ్చెను, కుబేరుడు చషకమునిచ్చెను, యముడు కాళదండమును, మహాదండమును, పాసధరుడు ఇచ్చెను, బ్రహ్మ కుండికనిచ్చెను, ఐరావతం ఘంటనిచ్చెను, మృత్యుదేవత ఖడ్గమును డాలును ఇచ్చెను, సముద్రము హారమునిచ్చెను, విశ్వకర్మ భూషణాలిచ్చెను. ఆమె అంగములు సూర్యుల పంక్తులా అన్నట్టు కిరణాలతో ప్రకాశిస్తూ తాను ధరించిన సమస్త ఆయుధాలను ప్రకాశింపచేయుచున్నవి. ఇంకను ఇతరములైన పరికరాలు ఇచ్చిరి. వీటినన్నింటినీ ధరించి దుర్గ ఉజ్వలంగా ప్రకాశించెను. సింహవాహనం ఎక్కి నారాయణి యుద్ధం చేసెను. ఆమె మహిషాసురుడు మొదలగు దానవులను చంపెను. పూర్వం సప్తశతిలో చేసినట్టు చండిక ఇచ్చట కూడా మహిషాది దానవులను చంపెను. ఆ దుష్కరమైన పని నిర్వహించి ఆ లలితకు నమస్కరించెను. ఇంతలో దుష్టుడై భండాసురుడు శక్తిసేనలో మూకాస్త్రాన్ని ప్రయోగించెను. జగజ్జనని దానికి మహావాగ్వాదిని అను అస్త్రాన్ని సృజించి ప్రయోగించెను. అట సమరమున భండాసురుడు విద్యావరూపమైన వేదాన్ని దొంగిలించి రాక్షసాధములను సృజించెను. మహారాజ్ఞి కుడి చేతి అంగుష్టపు గోటిచే దాన్ని తిప్పికొట్టెను. అప్పుడు భండాసురుడు మహావీరుడు రణమున ఆర్ణవాస్త్రము సృజించెను. అట గొప్పనైన జలప్రవాహమున శక్తి సైన్యం మునిగెను. అంత లలితాదేవి కుడిచేతి చూపుడు వేలి గోటి నుండి ఆదికూర్మం తాబేటి రూపమున ఉన్న విష్ణువు 1 యోజనం పొడవు వెడల్పు కలదై పుట్టెను. దాని విశాలమైన చిప్పచే ధరించబడిన వారై శక్తులు హర్షమును పొంది భయమును వదలరి. కూర్మరూపేణ భగవంతుడు ఆ సముద్ర జలాన్నంతా తాగెను. అంత దుష్ట రాక్షసుడు హైరాణ్యాక్షం అను మహాస్త్రం వదిలెను. దాని నుండి గదాయుధులైన వేల కొలది హిరణ్యాక్షులు పుట్టిరి. వారిచే కొట్టబడుచున్న శక్తి సైన్యం భయంతో వివశమైంది. ఇటు అటు పరిగడి యుద్ధకర్మంలో శిథిలమైనది. తర్వాత శ్రీ లలితాదేవి కుడిచేతి నడుమి వేలి గోటి నుండి కైలాసం వలె తెల్లనైన మహావరాహం పుట్టింది. ఆ వజ్ర సమానమైన వరాహంతో చీల్చబడిన వారే కోట్ల కొలది హిరణ్యాక్షులు మర్దించబడుచు నశించిరి. అంత భండడు అతిక్రోధాన కనుబొమ్మలను ముడిచెను. దాని నుంచి కోటి సంఖ్యలో హిరణ్యులు పుట్టిరి. వారు మండుచున్న సూర్యుని వలె ప్రకాశించువారు, దీప్తాయుధాలు కలవారు. వారు శక్తి సైన్యాన్ని ప్రహ్లాదుని మర్దించిరి. వాస్తవంగా శక్తుల యొక్క ప్రహ్లాదమే ప్రహ్లాద బాలక రూపంన హిరణ్యునిచే పీడించబడను. లలితను శరణ పొంది ఆమె కృపను పొందెను. తర్వాత సత్యానంద రూపుడైన ప్రహ్లాదుని రక్షించుటకే మహేశ్వరి కుడిచేయి ఉంగరపు వేలి గోటిచే ఆమె కృపను పొందెను. తర్వాత సత్యానంద రూపుడైన ప్రహ్లాదుని రక్షించుటకు మహేశ్వరి కుడిచేయి ఉంగరపు గోటిని విదిలించెను. దాని నుండి పైకి ఎగసిన జోలు కలిగి, మండుచున్న 3 కన్నులు కలిగి, క్రూరముఖం కలిగి, కంఠం కింద పురుషాకారుడై విష్ణుని అవతారమైన నరసింహుడు జనించెను. అతనికి గోళ్ళు ఆయుధాలు. ప్రళయకాల రుద్రరూపుడు, భయంకరంగా అట్టహాసం చేయవాడు, 1000 భుజాలు కలవాడు, లలితాదేవి ఆజ్ఞను పాలించువాడు,
అతడు భండభ్రూకుటి నుండి పుట్టిన హిరణ్యకశిపులందరినీ క్షణంలో వజ్రం వలె కఠినమైన గోళ్లతో చీల్చెను. అప్పుడు భండమహాసురుడు లలితాదేవిపై దైవత వినాశకము భయంకరమైన బలీంద్రాస్త్రం ప్రయోగించెను. అంత మహారాజ్ఞి యొక్క కుడి చేతి చిటికన వేలి కొన నుండి గొప్ప ఓజోవంతులైన వందల కొలది వామనుల ఆ బలీంద్రాస్త్రం నశింపచేయుటకై పుట్టిరి. వారు క్షణక్షణం వృద్ధి పొందుతూ మహాబలులై పాశహస్తులై అస్త్రమున పుట్టిన బలీంద్రులను పాశములతో బంధించిరి. లలితాదేవి కుడి చేత చిటికన వేలి కొన నుండి పుట్టిన మహాకాయుడు మహోత్సాహులు మహాకామేశ యోషితులు ఆ బలీంద్రాస్త్రాన్ని నశింపచేసిరి. భండాసురుడు రణరంగాన హైహయాస్త్రం సృజించెను. దాని నుంచి వేల కొలది కోట్ల సహస్రార్జునులు పుట్టిని. అప్పుడు శ్రీ లలితాదేవి యొక్క ఎడమ చేతి బొటనవేలి గోటి నుండి పరశురాముడు పుట్టెను. అతడు కోపంతో మండిపడుతూ సింహనాదం చేస్తూ కఠినమైన తన గండ్రగొడ్డలి అంచున ఈ వేల కొలది కార్త వీర్యార్జునులను చీల్చి చంపెను. అప్పుడు కోపించిన భండాసురుడు హూంకరించెను. దాని నుంచి చంద్రహాస ఖడ్గం కలిగి సహస్ర అక్షౌహిణుల రాక్షస సేనతో కూడి కనిష్ఠుడైన కుంభకర్ణుని మేఘనాథుని నందనుని తీసుకుని రావణుడు శక్తి సైన్యాన్ని చాలా వరకు మర్దించెను. తర్వాత లలితాదేవి ఎడమచేతి చూపుడు వేలి గోటి నుండి లక్ష్మణునితో పాటు కోదండరాముడు పుట్టెను. జడలి కిరీటంగా కలిగి తీగలతో వీపున అమ్ముల పొదలు కట్టుకొని నల్ల కలువరేకు వంటి ఛాయ కలిగి మాటి మాటికి ధనువులాగుచు దివ్యాస్త్రాలతో క్షణకాలాన్ని రాక్షస సైన్యాన్ని నశింపచేసెను. తర్వాత రావణుని అతని తమ్ముడైన కుంభకర్ణుని మర్దించెను. లక్ష్మణుడు మహావీరుడైన మేఘనాథుని నశింపచేసెను. అంత భండాసురుడు మహాభయంకరుడైన ద్వివిధాస్త్రుని సృజించెను. అతని నుండి పింగళ లోచనములు కల కప్పులు అనేకములుగా జనించిరి. వారు కోపంతో మిక్కిలి ఎర్రరైన ముఖాలు కలిగి వారిలో ఒక్కొక్కరు హనుమంతునితో సమానంగా ఉండగా క్రూరమైన క్రేంకారములు చేయిచు శక్తి సైన్యాన్ని నశింపచేసిరి. అంత శ్రీలలిత ఎడమచేతి నడిమివేలి కోటి నుండి బలరాముడు పుట్టెను. అతని కన్నుల క్రోధంతో ఎర్రనైనవి. నల్లని వస్త్రాలు కప్పుకున్నవాడు కైలాస పర్వతం వలె నిర్మల ధవలుడు. అతడు ద్వివిధా సంభూతులైన కప్పులందరినీ నశింపచేసెను. మహాబలుడైన భండుడు రాజాసురమును మహాస్త్రం సృజించెను. ఆ అస్త్రం నుంచి అనేకులు రాజరాక్షసులు పుట్టిరి. వారు శిశుపాలుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, కాశీపతి, పౌండ్రకుడు, వాసుదేవుడు, రుక్మి, డింబక హంసకులు, శంబరుడు, ప్రలంబుడు, బాణాసురుడు, కంసుడు, చానూరమల్లుడు, ముష్టికోత్పల శేఖరులు, అరిష్టుడు, ధేనుకుడు, కేసి, కాళీయుడు, యమలార్జునుడు, పూతను, శకటుడు, తృణావర్తుడు మొదలగు రాజరాక్షసులు, మహావీరుడైన నరకుడు, కేసి, విష్ణురూపి అయిన మురాసురుడు అనేకులు సేనలతో పాటు శస్త్రపానులై బయలుదేరి వారినందరినీ చంపుటకు శ్రీదేవి యొక్క ఎడమచేతి ఉంగరపు వేలి గోటి నుండి పుట్టినవాడు సనాతనుడైన వాసుదేవుడు చతుర్వ్యూహం విస్తరింపచేసెను. దాని నుంచి నలుగురు పుట్టిరి. వాసుదేవుడు రెండవవాడు సంకర్షణుడు అనబడను. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు వీరందరూ ఆయుధాలు ఎత్తిన వారై దురాచారులు. భూమికి భారాన్ని పెంచిన వారు రాజవేషంలో దాగి ఉన్న మహాసురులను నశింపచేసిరి. వారు నశించగా కోపించిన భండాసురుడు ధర్మ విప్లవం చేయు భయంకరమైన కల్యస్త్రమును వదిలెను. ఆ కల్యస్త్రం నుండి రాజులైన ఆంధ్రులు, పుండ్రకులు, పాపకృతులని, కిరాతులు, శబరులు, హూనులు, యవనులు, వేద విప్లావకులు, ధర్మద్రోహులు, ప్రాణహింసకులు, వర్ణాశ్రమాలతో సాంకర్యకారకులు, మలినములైన అంగమును కలవారు పుట్టిరి. వారు లలితా సైన్యాలను మాటిమాటికి మర్దించిరి. అంత ప్రకాశిస్తున్న లలితాదేవి ఎడమచేతి చిటికన వేలి గోటి నుండి పుట్టిన జనార్దనుడు అశ్వారూఢుడై ప్రదీప్తమైన సిరి కలిగి అట్టహాసం చేసెను. వజ్రం యొక్క ఒరపిడికి బంధువైన ఆ అట్టహాస ధ్వనికి కిరాతులందరూ మూర్ఛితులై యుద్ధం చేయ ఆసక్తులైరి. శక్తులు కూడా సంతసించిరి. దశావతారనాథులైన వారందరూ ఈ దుష్కరమైన శత్రునాశన కర్మను చేసి లలితాంబకు నమస్కరించి చేతులు జోడించి నిలిచిరి. లలితాంబ వారిని ప్రతి కల్పంలోనూ మత్స్యాది జన్మల్లో ధర్మరక్షణం చేయుటకు నియోగించెను. తర్వాత వారు వైకుంఠానికి వెళ్ళిరి. ఈ విధంగా అన్ని అస్త్రాలు నశింపచేయబడగా దురాశయుడైన భండాసురుడు మహాస్త్రమును నశింపచేసెను. ఈ విధంగా అస్త్ర ప్రత్యస్త్రధారలు చే మహాయుద్ధం జరగగా సూర్యుడు ఎర్రని అస్త్రాది చేరుటకు ప్రారంభించెను. ఆ పిమ్మట లలితాంబ మహారాజ్ఞి నారాయణాస్త్రంతో 24 సేనానాయకులను హతమార్చెను. ఇక దుష్టుడైన భండాసురుడు ఒక్కడే మిగిలిను. సమస్త బాంధవ జనం హతమయ్యను. అప్పుడు జగద్విప్లవకారియు కోపం చే మండుచున్నవాడు మహారాక్షసుడు, మహాబలుడు, భయంకర పరాక్రమం గలవాడైన భండాసురుని 1000 సూర్యవలయ ప్రకాశం గల మహాకామేశ్వరస్త్రంతో మాతైన లలితా పరమేశ్వరి చంపివేశను. అతని పట్టణమైన శూన్యక నగరం స్త్రీ, బాల, గోష్ఠ, ధన, ధాన్యాలతో పాటు ఆ కామేశ్వరాస్త్ర జ్వాలలచే వెంటనే
అక్రాంతమై నిర్దగ్ధమయ్యను. కేవలం స్థలం మాత్రం మిగిలింది. భండాసురుని వర్ణించే 3 లోకాలు హర్షించి నాట్యం చేసెను. అనింజశీలయు శ్రీచక్రరాజ రథమండలానికి అలంకార సంపద అయినదియు 3 జగత్తుల జనని ప్రకాశించు వైభవం కలది అయిన కామేశ్వరీదేవి ఈ విధంగా దేవకార్యమైన భండాసుర వధను నిర్వర్తించి విజయశ్రీతో ప్రకాశించినదై మహాప్రభావం కలదై సూర్యుడు అస్తమించగానే యుద్ధ చర్యలచే భిన్నమై భండాసురుని ప్రబల బాణాగ్నితో తప్పించిన సమస్త సైన్యాన్ని తన శ్రీదేవతా శిబిరానికి తీసుకుని వచ్చెను. ఓ తపోధన శ్రేష్ఠ, క్లుప్తంగా ఉన్న ఈ భండాసుర వధను ఒక్కసారైనా పఠించిన వారికి యుద్ధములు నశించును, అష్టసిద్ధులు సిద్ధించును, భక్తియు ముక్తియు వాని అరచేతులలో ఉండును. ఈ పవిత్రమును సమస్త పాపనాశకమును సమస్త సిద్ధులను ఇచ్చినది అయిన లలితా పరాక్రమాన్ని పుణ్యదినాల్లో పఠించువారు ఉత్తమ భాగ్య సమృద్ధిని పొందెదరు. ఓం శాంతి శాంతి శాంతి.